హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈ తరగతి ఆన్లైన్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఆధునిక భారతదేశ చరిత్ర కోసం చాలా టాపిక్స్ తెలుసుకున్నాం. మనం ముందు క్లాస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనే టాపిక్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, టాపిక్ ఏంటంటే మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు. ఈ మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు అనే టాపిక్ ఏంటంటే భారతదేశ జాతీయోద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించిన వ్యక్తిత్వ భావాలు గల నాయకులు. ఇంతకీ ఈ వ్యక్తిత్వ భావాలు గల ఈ నాయకులు మితవాదులు ఎవరు, అతివాదులు ఎవరు, గాంధేయవాదులు ఎవరు అనేది చాలా మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. మొత్తం భారత జాతీయోద్యమం అంతా కూడా వీళ్ళు ముగ్గురు యొక్క అడుగుజాడల్లో నడవడికలోనే నడిచింది. సో ఆ విధంగా చూసుకుంటే మితవాదులు అనేవాళ్ళు వారి యొక్క టైం పీరియడ్ 1885 నుంచి 1905 వరకు మనకు కనబడతారు జాతీయోద్యమంలో. అంటే 1885 అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిన ఇయర్. అతివాదులు అంటే 1905 నుంచి 1920 వరకు కనబడతారు. గాంధేయవాదులు అంటే 1920 నుంచి 1947 వరకు కనబడతారు. ఇంగ్లీష్లో అంటే మితవాదుల్ని మోడరేట్స్ అంటారు, మోడరేట్స్. అతివాదుల్ని ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు, ఎక్స్ట్రీమిస్ట్స్. గాంధేయవాదుల్ని గాంధేయన్స్ అంటారు. సో ఈ మూడు రకాల వ్యక్తిత్వ భావాలు గల ఈ నాయకులు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర ఎలా పోషించారనేది ఈరోజు మనం టాపిక్లో తెలుసుకుందాం. అందులో మొదట మనం మితవాదులు అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో మనం ఉంటున్నప్పుడు, ఎప్పుడైతే ఐఎన్సీ కాంగ్రెస్ మొదలైన తర్వాత అప్పుడే మితవాదులు అనే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిచారు. అంటే మితంగా మాట్లాడుతూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళతో కొద్ది గొప్ప పనులు చేయించుకోవడం అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. కానీ అతివాదులు అలా కాదు. 1905 నుంచి ఈ మితవాదుల నుంచి కొంతమంది అతివాదులు పుట్టుకొచ్చారు. పుట్టుకురావడం అంటే ఏం లేదండి, మితంగా మాట్లాడడం వాళ్ళ చేత కాక అతిగా మాట్లాడి వాళ్ళతో డిమాండ్ చేసి పనులు చేయించుకోవడం అతివాదులు బ్రిటిష్ వాళ్ళతో. ఆ తర్వాత గాంధీ గారి ఉద్యమాలు మొదలైన తర్వాత, గాంధీజీ గారి యొక్క ఉద్యమాలు మొదలయ్యి జాతీయోద్యమంలో గాంధీజీ గారి యాక్టివ్ పార్టిసిపేట్ అయిన తర్వాత గాంధీజీ యొక్క ఉద్యమాల యొక్క అడుగుజాడలు నడిచే వాళ్ళందరినీ కూడా గాంధేయవాదులు అంటారు. సో ఈ విధంగా వీళ్ళు ముగ్గురు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్రను పోషించారు. ఇందులో భాగంగా మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మితవాదులు తెలుసుకుందాం. ఈ మితవాదుల్లో భాగంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ మితవాదుల్లో చాలా మంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచే వచ్చిన వాళ్ళు. అంటే భారత జాతీయ కాంగ్రెస్ నుంచే ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళే ఈ యొక్క మితవాదుల్లో నాయకులుగా కనబడుతున్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనం దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీని మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇతను ఎందుకంటే అంటే రాజకీయ కురువృద్ధుడు, అలాగే భారతదేశ కురువృద్ధుడు. ఎందుకన్నారంటే భారతదేశం యొక్క జాతీయ ఉద్యమాన్ని కానీ భారతదేశం యొక్క రాజకీయ నేపథ్యాన్ని కానీ నడిపించడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కాబట్టి ఇతను దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నారు. అలాగే ఇతన్ని ఇండియాస్ ఫస్ట్ ఎకనామిస్ట్ అంటారు. ఇండియాస్ మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త. మొదటి భారతీయ ఆర్థికవేత్త అని కూడా ఇతను అంటారు. ఎందుకంటే భారతదేశానికి మొట్టమొదట బడ్జెట్ని రూపొందించింది. అలాగే భారతదేశం యొక్క సర్వే, భారతదేశం యొక్క అకౌంట్స్, భారతదేశం యొక్క మొత్తం ఖర్చులు అలాంటివన్నీ కూడా లెక్క వేసింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఇందులో భాగంగా దాదాబాయి నౌరోజీ గారు రాసిన పుస్తకం అంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది దాదాబాయి నౌరోజీ యొక్క పుస్తకం పేరు. ఈ పుస్తకంలోనే దాదాబాయి నౌరోజీ గారు బ్రిటిష్ వాళ్ళు మన యొక్క సంపదను ఎలా దోచుకెళ్ళిపోతున్నారు, మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మన భారతదేశం యొక్క ఆర్థిక సంపద అనేది ఇక్కడ నుంచి ఎలా తరలి వెళ్ళిపోతుంది అని ఈయన ఈ బుక్లోనే రాశారు. ఈ బుక్లో ఆయన రాసిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డ్రెయిన్ థియరీ. డ్రెయిన్ థియరీ అంటే తెలుగులో సంపద తరలింపు సిద్ధాంతము.
అంటే దీనిలో భాగంగా పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో దాదాబాయి నౌరోజీ గారు రాసిన ఈ యొక్క టాపిక్ ఏంటంటే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు సంపదని ఎలా దోచుకు వెళ్ళిపోతున్నారు, ఎలా తరలించుకెళ్ళిపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా మనకి రాసి చూపించారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే భారతదేశంలో ప్రతి అనూహ్యమైన రిసోర్సెస్ సంపద ఉంది ఇక్కడ. సో అలాంటి రిసోర్సెస్ అందరినీ కూడా రా మెటీరియల్ ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతూ అక్కడ నుంచి ఫినిష్డ్ గుడ్ గా తయారు చేసి మనకే అమ్మేవారు. అంటే మన భారతదేశంలో దొరికే రా మెటీరియల్ తీసుకెళ్లి బ్రిటన్ తీసుకెళ్లి ఫినిష్డ్ గుడ్, అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇప్పుడు ఈ పెన్నే ఉందనుకోండి, ఈ పెన్ యొక్క ప్లాస్టిక్ కానీ లోపల ఇంక్ కానీ నిబ్బు కానీ అన్ని భారతదేశంలోనే దొరుకుతాయి. దీన్ని ఎలా తీసుకెళ్లి ఒక పెన్గా తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి మనకు అమ్మేవారు. అంటే మన సంపదని మనకే అమ్ముతూ మన దగ్గర నుంచి డబ్బులు తరలించుకెళ్ళిపోవడం అనమాట. సో దాని సంపద తరలింపు సిద్ధాంతం డ్రైన్ థియరీ అంటారు. డ్రైన్ థియరీ ఎవరు రాశారంటే దాదాబాయి నౌరోజీ గారు పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో రాశారు. ఓకేనా. అలాగే దాదాబాయి నౌరోజీ యొక్క అసోసియేషన్ ఒకటి పెట్టారండి, అది ఈస్ట్ ఇండియా అసోసియేషన్. 1867లో అతను పెట్టిన అసోసియేషన్ పేరు ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అంటే భారతదేశం నుంచి ఈయన మొట్టమొదటి బ్రిటన్ పార్లమెంటేరియన్ అండి. అంటే బ్రిటన్ లో మనకి ఇక్కడ రాజ్యసభ లోక్సభ ఎలా ఉంటాయో అక్కడ కూడా అలాగా హౌస్ ఆఫ్ లార్డ్స్ అని హౌస్ ఆఫ్ కామన్స్ అని రెండు ఉంటాయి. ఓకేనా. అంటే ఇక్కడ రాజ్యసభ లోక్సభ ఎలా ఉంటాయో అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్ హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటాయి. హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి రాజ్యసభతో సమానం, హౌస్ ఆఫ్ కామన్స్ లోక్సభతో సమానం. అక్కడ ఈయన భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి బ్రిటన్ వెళ్ళి బ్రిటన్ లో భారతీయులు ఎక్కువ ఉన్న ప్రదేశం ఏంటంటే ఫిన్స్బెర్రీ. ఈ ఫిన్స్బెర్రీ అనే ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రాంతం నుంచి ఈయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈయన లిబరల్ పార్టీ తరపున ఈయన ఫిన్స్బెర్రీ అనే నియోజకవర్గంలో ఆయన ఒక హౌస్ ఆఫ్ కామన్స్ లో ఒక సభ్యుడిగా ఎన్నికయ్యారండి, ఒక పార్లమెంటేరియన్ గా ఎన్నికయ్యాడు అక్కడ. అంటే అక్కడున్న భారతీయులందరినీ కూడా అంత మోటివ్ చేశాడు అనమాట. భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ చెప్పి అది దేని ద్వారా చెప్పాడంటే అక్కడ భారతీయులకి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ద్వారా చెప్పి భారతీయుల మనసుల్లో భారత్ జాతీయోద్యమ స్ఫూర్తిని నింపి ఆయన అక్కడ ఫిన్స్బెరీ అనే ఒక నియోజకవర్గం నుంచి లిబరల్ పార్టీ బ్రిటన్ లో లిబరల్ పార్టీ తరపున గెలిచి ఆయన ఒక అక్కడ పార్లమెంటేరియన్ గా అక్కడ ఆ సభలో కూర్చున్నాడు. అందుకే ద ఫస్ట్ ఇండియన్ ఇన్ బ్రిటన్ పార్లమెంటేరియన్ అంటే దట్ ఈజ్ దాదాబాయి నౌరోజీ అని చెప్పాలి. అలాగే దాదాబాయి నౌరోజీ గారు 3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఆయన అధ్యక్షత వహించారని చెప్పారు. అది 1886లో ఒకసారి, 1893లో ఒకసారి, 1906లో ఒకసారి. ఓకేనా. అది 3 సార్లు 1886, 1893, 1906 3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఆయన అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా. మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసీ బెంజ్ మీకు తెలుసు కదా, అలాగే 3 సార్లు అధ్యక్షత వహించారు. అలాగే ఈయన ఒక పేపర్ రాసి ఒక పేపర్ ఇతను ప్రొడ్యూస్ చేసేవాడు, ఒక పేపర్ని. ఆ పేపర్ పేరంటే వాయిస్ ఆఫ్ ఇండియా అనే పేపర్ని ఈయన రాసేవాడు. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పేపర్ ఈయన రాసేవాడు. అయితే ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పేపర్ ఏంటంటే ఇది బ్రిటన్ లో రాసేవారండి. బ్రిటన్ లో అక్కడ భారతీయుల కోసం రాసిన పేపర్ వాయిస్ ఆఫ్ ఇండియా. ఇండియాలో రాసింది ఏంటంటే రాస్ట్ గోఫ్తర్ అంటే ట్రూత్ టెల్లర్ అని అర్థం. రాస్ట్ గోఫ్తర్ అంటే ట్రూత్ టెల్లర్ అని అర్థం. అంటే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే పేపర్ అని చెప్పి ఈయన ఈ పేపర్ని రాసేవాడు. రాస్ట్ గోఫ్తర్ అనే పేపర్ని రాశారు, మరాఠీ భాషలో రాశారు రాస్ట్ గోఫ్తర్ అని. ఇక్కడ ఇండియాలో బ్రిటన్ లో ఇండియన్ అసోసియేషన్ లో భాగంగా అతను సభ్యుడిగా ఉంటూ అక్కడే భారతీయుల కోసం రాసిన పేపర్ వాయిస్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క గొంతు ఇది అని చెప్పి రాసేవారు అనమాట. ఇతని యొక్క న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అలాగే దాదాబాయి నౌరోజీ అనే ఈ పర్సన్, ఈ యొక్క గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా మితవాదుల్లో ఒక పర్సన్ ఎందుకు అయ్యాడంటే ఈయన మీకు తెలిసే ఉండొచ్చు 1885లో ఐఎన్సి ఏర్పాటు చేసినప్పుడు అన్ని అసోసియేషన్లు చేరాయి, కానీ ఇండియన్ అసోసియేషన్ చేరలేదు. దానిని మన ఇండియన్ అసోసియేషన్ లో చేర్చడానికి 1886లో ఈయన ప్రెసిడెంట్ గా అవుతాడమ్మా. ఐఎన్సికి ప్రెసిడెంట్ గా అవుతూ ఇండియన్ అసోసియేషన్ స్థాపకుడైన సురేంద్రనాథ్ బెనర్జీకి మంచి స్నేహితుడు కాబట్టి అతనికి చెప్పి
1886లో ఇండియన్ అసోసియేషన్ కూడా చేర్చి అప్పటి వరకు ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరు ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టింది ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. సో అందుకే వీళ్ళకి కొద్ది గొప్ప బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న మన యొక్క పాలన అనేది చూసుకుంటున్నారనే ఒక సాఫ్ట్ కార్న్ ఉండేది. అందుకే మితవాదిగా ఇతను ఎక్కువ వాళ్ళ మీద ఏంటంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించేవారు అనమాట. ఇంతకీ ఈ మితవాదుల యొక్క నేచర్ ఏంటి? మితవాదుల యొక్క నేచర్ ఏంటంటే ఈ మితవాదులు అనే వాళ్ళ నేచర్ ఏంటంటే ప్రార్థన, విన్నపం, విజ్ఞాపన. ప్రార్థన, విన్నపం, విజ్ఞాపన అంటే ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్ అంటారమ్మా. ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్ అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఏదైనా పని చేయించుకోవాలన్నా, డిమాండ్ అనేది క్లారిఫై చేయించుకోవాలన్నా ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఈ విధంగా వాళ్ళు ప్రార్థించేవారు, విన్నవించుకునేవారు, లేకపోతే ప్రొటెస్ట్ చేసేవారు, విజ్ఞాపన చేసుకునేవారు. అయితే అందుకే వాళ్ళకి ఏదైనా ఒక 10 డిమాండ్లు బ్రిటిష్ వాళ్ళకి ఇస్తే 1 or 2 ఫుల్ఫిల్ అయ్యేవారు అనమాట. ఈ 1 or 2 అవుతున్నాయి కదా అనే ఉద్దేశంతో ఒక కాంప్రమైజ్ నేచర్ తో ఉండేవారు ఈ మితవాదులు. ఈ మితవాదుల యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఎక్కువ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ వన్ ఏంటంటే బాధ్యత, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండాలి. అంటే ప్రజల యొక్క సంక్షేమం చూసుకునే గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళు మాకు అందించాలి అనేది మొదటి డిమాండ్ ఈ మితవాదులు. దాదాబాయి నౌరోజీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవారు. రెండవ డిమాండ్ ఏంటంటే వయోజన ఓటు హక్కు. భారతదేశంలో మమ్మల్ని పాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళని ఎన్నుకునే హక్కు మాకు ఇవ్వాలి, మాకు సెటన్ ఏజ్ వచ్చిన తర్వాత మాకు ఓటేసే హక్కును కల్పించాలి అనేది ఇంకొక డిమాండ్ ఇది మితవాదులు. మరొక డిమాండ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ బ్రిటిష్ వాళ్ళే కాదు భారతీయులు కూడా రాసే అవకాశం ఇస్తున్నారు, కానీ ఆ ఏజ్ 19 సంవత్సరాల వరకు ఇస్తున్నారు కాదు. ఆ ఏజ్ 19 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు పెంచండి, 19 to 21 వరకు పెంచండి అనేది మరొక విన్నపం, ఇక డిమాండ్. ఇంకా సైన్యం మీద బ్రిటిష్ వాళ్ళు పెట్టే ఖర్చు, ఆ ఖర్చు అంతా మన భారతీయులదే, ఆ ఖర్చు అంతా మన భారతీయులు. సైన్యం మీద బ్రిటిష్ వాళ్ళు పెట్టే ఖర్చును తగ్గించాలి, ఆ తగ్గించిన ఖర్చు ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలనేది ఈ మితవాదుల యొక్క డిమాండ్. మరొక డిమాండ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో భారతీయులు ఎక్కువ మంది చదువుకోవడం, అక్కడ వ్యాపారం చేసుకుంటుంటారు. మన ఎవరు గాంధీజీ గారు కూడా సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఏంటంటారు లాయర్ గా వెళ్తారు. ఒక లాయర్ గా సివిల్ మీన్స్ అడ్వైజర్ గా, ఓకేనా, లాయర్ ఒక అడ్వైజర్ గా వెళ్తారు అనమాట. సో ఈ విధంగా మనకి సౌత్ ఆఫ్రికాలో ఉన్న భారతీయులందరికీ రక్షణ కల్పించే బాధ్యత కూడా బ్రిటిష్ వాళ్ళదే అవ్వాలి అనేది వీళ్ళ యొక్క మెయిన్ డిమాండ్స్ అనమాట. మిగతాది ఈ డిమాండ్లని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చినారంటే దాదాబాయి నౌరోజీ, అలాగే గోపాలకృష్ణ గోఖలే, అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిమాండ్స్ తీసుకొచ్చేవారు. వాళ్ళ యొక్క ప్యాటర్న్ ఎలా ఉండేదంటే ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్ లా ఉండేది అనమాట. దీనికోసం వాళ్ళు రకరకాల పద్ధతులు పాటించేవారు. సమావేశాలు ఏర్పాటు చేయడం, వార్తాపత్రికలు ప్రచురించి ప్రజలకు ఇవ్వటం, అలాగే వివిధ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ చూడండి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అలా ఏర్పాటు చేసింది దాదాబాయి నౌరోజీ, అలా సంఘాలు ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ పద్ధతులు, ఎవరివి మితవాదుల యొక్క పద్ధతులు. ఆ పద్ధతుల్లో భాగంగా దాదాబాయి నౌరోజీ సంఘం ఏర్పాటు చేయడం, దాదాబాయి నౌరోజీ ఆ యొక్క పేపర్ ఏర్పాటు చేయడం, దాదాబాయి నౌరోజీ అక్కడ పార్లమెంటేరియన్ ఎన్నిక అవడం, అండ్ బ్రిటిష్ వాళ్ళ యొక్క మన యొక్క సంపదలు ఎలా తరలించుకోవడం అన్ని కూడా చెప్పారు అనమాట. అది మితవాదుల యొక్క మెయిన్ మోటో. సో మితవాదుల్లో రెండో పర్సన్ ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే అనే ఈ వ్యక్తి గాంధీజీ గారికి రాజకీయ గురువు అని మనం ఎక్కువ చదువుతుంటారు మన చరిత్ర పుస్తకాలు. ఇంతకీ ఇతను ఒక అసోసియేషన్ స్థాపించాడండి, ఇది సర్వెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ అండి, సర్వెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా. మనకి ప్రీవియస్ ఏపీపీఎస్సి పేపర్లో మెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. సర్వెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే ఈ క్రింది వాళ్ళు ఏ సంఘాన్ని ఏర్పాటు చేశాడు? సర్వెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా. కొన్ని వందల సార్లు అడిగిన క్వశ్చన్ అండి ఇది మన ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో. సో అలాగే
ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క వార్తాపత్రిక ఉందండి, దట్ ఈస్ సుధారక్. సుధారక్ అంటే తెలుగు రాస్తుంది సుధారక్. సుధారక్ అనేది ఈ గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క మరాఠీ లాంగ్వేజ్ లో ఏర్పాటు చేసిన ఒక పేపర్. అలాగే ఇతన్ని సోక్రటిస్ ఆఫ్ మహారాష్ట్ర అనేవారు. సోక్రటిస్ ఆఫ్ మహారాష్ట్ర అని బిరుదు ఇతను. సోక్రటిస్ ఆఫ్ మహారాష్ట్ర అనే బిరుదమ్మ. గోపాలకృష్ణ గోఖలే యొక్క బిరుదు ఏంటంటే సోక్రటిస్ ఆఫ్ మహారాష్ట్ర అని బిరుదు. అలాగే గోపాలకృష్ణ గోఖలే కూడా సేమ్ దాదాబాయి నవరోజు యొక్క మితవాది యొక్క పద్ధతులు బాధ్యతలు ఏమున్నాయో సేమ్ ఇతను కూడా సేమ్ అంతే. అందుకే ఇతను కూడా మితవాది అన్నారు. ఇతను గాంధీజీ గారికి రాజకీయ గురువు అండి, పొలిటికల్ మెంటర్ ఫర్ గాంధీజీ. గాంధీజీ గారికి గోపాలకృష్ణ గోఖలే ఇస్ ద రాజకీయ గురువు. ఎందుకంటే 1905లో ఈయన బ్రిటిష్ వాళ్ళ యొక్క తరపున సౌత్ ఆఫ్రికాలో భారతీయుల యొక్క బాధల కోసం ఫైట్ చేసిన గాంధీజీ గారికి కైజర్ ఈ హింద్ అనే బిరుదు ఇవ్వడానికి, అంటే అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సౌత్ ఆఫ్రికాలో భారతీయులనే కాదు యూరోపియన్ వాసులను కూడా గాంధీజీ యొక్క తమ యొక్క ఉద్యమాలతో అక్కడ వాళ్ళని సర్వైవ్ చేసి కాపాడారు. సో మన భారతదేశం తరపు బ్రిటిష్ వాళ్ళు గోపాలకృష్ణ గోఖలే తరపున నువ్వు వెళ్ళి కైజర్ ఈ హింద్ అనే బిరుదుని గాంధీజీ గారికి 1905 అతను పంపించారు. 1905లో సౌత్ ఆఫ్రికా వెళ్ళి గాంధీజీ గారిని కలుసుకుని ఆయన బిరుదిస్తూ ఇక్కడ యొక్క పరిస్థితిని మార్గనిర్దేశం చేశారు గాంధీజీ గారికి. ఏంటంటే భారతదేశంలో పరిస్థితి చాలా బానిసత్వంలో మగ్గిపోతుంది, బ్రిటిష్ వాళ్ళ యొక్క అడుగుజాడల్లో ఇది నడుస్తుంది. సో మన యొక్క సంపద తరలిపోతుంది, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. సో ఖచ్చితంగా భారతదేశంకి ఈ టైంలో సౌత్ ఆఫ్రికాలో ఎలా అయితే మీరు ఉద్యమాలు చేశారో మీకు ఉద్యమాలు భారతదేశంలో కూడా భారతీయుల్లో చాలా మంది గాంధీజీ అంటే ఒక మంచి పేరు ఉంది. సో మీరు భారతదేశానికి కూడా వచ్చి ఇలాంటి ఉద్యమాలు నడిపి స్వతంత్రాన్ని తీసుకొచ్చే ఒక మార్గనిర్దేశం చేయండి అని చెప్పి గాంధీజీకి ఒక ప్లాట్ఫామ్ చూపించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. కనుకనే గోపాలకృష్ణ గోఖలే ఇస్ ద పొలిటికల్ మెంటర్ ఆఫ్ గాంధీజీ, అంటే రాజకీయ గురువు గాంధీజీ గారు. ఓకే, ఆ విధంగా మనం గోపాలకృష్ణ గోఖలే గారి కోసం కూడా తెలుసుకోవచ్చు. మితవాదులు ఇతను రెండో పర్సన్. మరొక పర్సన్ ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టడానికి గల కారణం ఏంటంటే భారతదేశంలో కోకొల్లలుగా వివిధ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. దానివల్ల వాళ్ళ యొక్క నిరసనలు ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒకటే మీటింగ్ లో జాయిన్ చేయమని చెప్పారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. కానీ అందులో బ్రిటిష్ వాళ్ళకి బాగా తలలో మేకై వాళ్ళకి తలనొప్పిగా తయారైన అసోసియేషన్ ఇండియన్ అసోసియేషన్. అంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ అసోసియేషన్ యొక్క నిరసన బ్రిటిష్ వాళ్ళకి తగిలేది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో లోటుపాట్లను ఎత్తి చూపేది ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ ఇస్ ద సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. కానీ ఆయన ఈ ఇండియన్ అసోసియేషన్ దాన్ని బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని అతని సివిల్ సర్వీసెస్ ని రద్దు చేశారు. సో అలాంటి భారతదేశానికి ఒక పరిపాలనలో తప్పులు చూపిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ని ఎలాగైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కలిపేయాలని దృఢనిశ్చయంతో ఐఎన్సీ పెట్టారు. ఆ విధంగానే 1886లో ఇండియన్ అసోసియేషన్ కూడా ఇండియన్ నేషనల్ యూనియన్ లో కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయింది. సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ అంత మంచి పేరు ఉందండి. చాలా సార్లు అడిగారు ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది ఎవరు, దట్ ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. చాలా సార్లు అడిగారు. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీకి వస్తే ఇతని యొక్క పేరు బిరుదు ఏంటంటే దేశకోత్తమ మరియు ఇండియన్ డొమెస్తనీస్ ఇవి ఇతనికి రకరకాల బిరుదులు. ఇండియన్ డొమెస్తనీస్ అని, లేకపోతే దేశకోత్తమ అని రకరకాల బిరుదులు ఉంది. ఈయన ఒక బుక్ రాశారండి, దట్ ఈస్ ఏ నేషన్ ఇన్ మేకింగ్. ఒక జాతి అనేది తయారు చేయబడుతుంది. ఈ జాతీయోద్యమం ద్వారా ఈ యొక్క ఐఎన్సీ ద్వారా కొత్త జాతిని తయారు చేస్తున్నాం అనే బుక్ ని ఈ నేషన్ ఇన్ మేకింగ్ అనే బుక్ ని రాశారు ఎవరంటే దట్ ఈ సురేంద్రనాథ్ బెనర్జీ. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ 1918లో ఆయన
ఆయన ఏర్పాటు చేసిన పార్టీ పేరు ఏంటంటే ఇండియన్ లిబరల్ పార్టీ. ఇండియన్ లిబరల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారు. నేను అనుకున్న మోటివ్ ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో తీర్చుకోలేకపోయాను, అందుకే నా తరపున నేనే కొత్త పార్టీని పెట్టుకుంటానంటే 1918 ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీ ఇండియన్ లిబరల్ పార్టీ. అండ్ తర్వాత కనుమరుగైపోయింది అనుకోండి, పెద్దగా ప్రాచుర్యం చెందలేదు. కానీ అతను పెట్టిన పార్టీ ఇండియన్ లిబరల్ పార్టీ. అలాగే ఇతను కలకత్తాలో రిప్పన్ కాలేజ్ అనే కాలేజీని స్టార్ట్ చేశాడండి. రిప్పన్ కాలేజ్, కలకత్తాలో రిప్పన్ కాలేజ్, రిప్పన్ కాలేజ్ అనే కాలేజీని స్టార్ట్ చేశాడు. ఎందుకంటే రిప్పన్ యొక్క అందరి వైస్రాయల్లో కొద్దో గొప్ప మంచి పేరు తెచ్చు, భారతీయుల పట్ల సంక్షేమాన్ని చూసి మంచి పేరు తెచ్చుకున్న వైస్రాయుడు అంటే రిప్పన్. అందుకే అతని పేరు మీదుగా స్టార్ట్ చేసిన కాలేజ్ రిప్పన్ కాలేజ్. ఎవరు స్టార్ట్ చేసింది? సురేంద్రనాథ్ బెనర్జీ, వన్ ఆఫ్ ద మోడరేట్ మితవాది. అలాగే 1905లో బెంగాల్ విభజన ఒక పెద్ద ఉద్యమం జరిగిందండి. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం చాలా పెద్ద. నెక్స్ట్ క్లాస్ మీకు బెంగాల్ విభజన చెప్తాను. ఆ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపెంట్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఈయనే బెంగాల్ విభజనలో. ఎందుకంటే సంఘాలు సమావేశాలు అవన్నీ ఏర్పాటు చేయడం, అవన్నీ చేయడం ఎవరంటే బెంగాల్ విభజన చేసింది ఎవరంటే దట్ ఈస్ బెంగాల్ విభజనలో వాళ్ళ యొక్క వ్యతిరేక ఉద్యమంలో బాగా యాక్టివ్ పార్టిసిపెంట్, సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ మోటివ్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే దట్ ఈస్ సురేంద్రనాథ్ బెనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి మితవాదుల్లో. ఇతను దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ. అలాగే మరి యొక్క పర్సన్ ఎవరంటే దట్ ఈస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జనరల్ గా ఆయన సౌదీ అరేబియాలో పుట్టాడండి, కానీ భారతదేశంలో సెటిల్ అయ్యారు. పాకిస్తాన్ భారతదేశం సెటిల్ అయ్యారు, కానీ ఎక్కడ పుట్టారంటే సౌదీ అరేబియాలో పుట్టారు. ఈయన భారతదేశంలో ఈయన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అండి. టెంపరీ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత, మామూలుగా పర్మనెంట్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. గాంధీజీకి నమ్మిన బంట్ అండి మౌలానా అబుల్ కలాం ఆజాద్. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయోద్యమంలో మితవాదిగా అతను మొదలయ్యి గాంధీవాది అయ్యారండి. కానీ మొదట మితవాది మొదలయ్యి అతని యొక్క న్యూస్ పేపర్లు కొన్ని ఉండేయండి. అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బర్ ఈ ఖాదిర్, ఉర్దూలోని. ఇవన్నీ కూడా ఉర్దూలో ఈ యొక్క పేపర్లో అన్ని బ్రిటిష్ వ్యతిరేకమైన కార్యకలాపాలు, బ్రిటిష్ సంబంధించి మన పరిపాలన ఎలా ఉండేది, ప్రజలకి ఉర్దూలో అక్కడ ఉన్న ముస్లింస్ కి బాగా చాటి చెప్పేవారు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతను కూడా మితవాదులకు ఉన్న డిమాండ్లన్నీ కూడా ఇతను డిమాండ్ చేశారు. అలాగే ఇతని యొక్క పుట్టినరోజున నవంబర్ 11 మనం ఎడ్యుకేషన్ డే చేస్తాం, నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఓకేనా, భారతీయ విద్యా దినోత్సవంగా మనం చేస్తాం నవంబర్ 11 ఇతని యొక్క బర్త్డే రోజు. ఓకేనా, ఆ విధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క ఇంపార్టెన్స్ ఇందులోనే కొంచెం అడుగుతున్నాడు. తర్వాత మరొక వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ. మరొక వ్యక్తి ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. అలాగే మదన్ మోహన్ మాలవ్య, రాస్ బిహారీ బోస్. వీళ్ళందరూ కూడా మిగతా మితవాదులు. ఒకటి బద్రుద్దీన్ త్యాబ్జీ, మదన్ మోహన్ మాలవ్య అండ్ రాస్ బిహారీ బోస్. బద్రుద్దీన్ త్యాబ్జీ కోసం తెలుసు, బద్రుద్దీన్ త్యాబ్జీ అనేవాడు మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఇతను కూడా మితవాదుల లక్షణాలు గల వ్యక్తి. అలాగే మదన్ మోహన్ మాలవ్య మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. అలాగే జాతీయోద్యమంలో కొన్ని ప్రముఖమైన పాత్రలు పోషించారు. మీకు జాతీయోద్యమంలో అతను భాగంగా ఇతని యొక్క క్రూషియల్ రోల్ చెప్తుంది కూడా మితవాది. రాస్ బిహారీ బోస్ మితవాదులు అతివాదులుగా డివైడ్ అయిన 1907లో అతివాదులు విడిపోయినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఇతని అధ్యక్షుడు. సూరత్ లో జరిగిన ఆ యొక్క సమావేశానికి మితవాదులు అతివాదులుగా విడిపోయారు. సో దానికి వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ బద్రుద్దీన్ త్యాబ్జీది ఒకటి, మదన్ మోహన్ మాలవ్యది ఒకటి, రాస్ బిహారీ బోస్ యొక్క ఇంపార్టెన్స్ ఇంతవరకు అడుగుతారండి. బద్రుద్దీన్ త్యాబ్జీ మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. మదన్ మోహన్ మాలవ్యది మీకు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించాడు వారణాసిలో. ఇంకా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి, అది కొంచెం మనం జాతీయోద్యమంలో భాగంగా నేర్చుకోవచ్చు. అలాగే రాస్ బిహారీ బోస్ అనేవాడు
మితవాదులు అతివాదులుగా విడిపోవడానికి గల కారణమైన సమావేశానికి అధ్యక్షత వహించాడు. దానికి సపోర్ట్ కూడా చేశాడు 1907లో సూరత్లో. సో ఇది నీకు ఇంపార్టెంట్, ఇది మితవాదులు. ఇంకా కొంతమంది కొద్దిగా మితవాదులు ఉన్నారు, కానీ అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ పాయింట్అవుట్ చేస్తున్న మితవాదులు అంటే మోడరేట్స్ ఎవరంటే వీళ్ళు. ఓకేనా? వీళ్ళ తర్వాత వ్యక్తులు ఎవరంటే అతివాదులు. అతివాదులు 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 వీరి యొక్క టైం పీరియడ్ 1905 నుంచి 1920 వరకు. అతివాదులు ఎవరెవరంటే లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళతో పాటు అరబిందో ఘోష్ కూడా మనం ఏమంటామంటే ఒక అతివాది అనొచ్చు. అయితే ఇతను పెద్దగా ఈ అతివాది యొక్క ఉద్యమంలో పాల్గొన్నాడు, కానీ చాలా త్వరగా బయటకు వచ్చేసాడు ఇతను. అందుకే ఈ ముగ్గురిని ఎక్కువ మనం అంటుంటాం అనమాట అతివాదులు అని. వీళ్ళ ముగ్గురిని అతివాదులుగా ఏమంటారంటే లాల్ బాల్ పాల్ అంటారు. ఈ ముగ్గురు. ఈ అతివాదులు ఏమంటారంటే లాల్, బాల్ అండ్ పాల్. ఈ ముగ్గురు యొక్క అతివాదులు భారతదేశంలో మితవాదుల నుంచి అతివాదులుగా విడిపోయిన మీటింగ్ 1907లో జరిగిందని చెప్పారు. 1905 నుంచే వాళ్ళ యొక్క డిమాండ్ స్టార్ట్ అయిపోయింది. అతివాదులుగా ఉంటాం మేము, మితవాదులుగా మేము డిమాండ్ చెయ్యము. సో వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే, అతివాదుల యొక్క డిమాండ్ ఏంటంటే, మితవాదుల్లాగా ప్రేయర్, పిటిషన్, ప్రొటెస్ట్ ఉండదు. డిమాండ్ ఓన్లీ. డిమాండ్ అలాగా మీరు మా యొక్క దేశాన్ని పరిపాలన మీరు చెయ్యాలంటే మీరు చెయ్యాలి, అదే డిమాండ్ అన్నమాట. సో వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటంటే, ఎలాగైతే మితవాదులకి డిమాండ్లు ఉన్నాయో, మితవాదులకు డిమాండ్లు ఉన్నాయి కదండి. ఏంటది? బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలి, వయోజన ఓటు హక్కు కావాలి, సివిల్ సర్వీసెస్ 19 నుంచి 21 పెంచాలి, అలాగే సైన్యం అనేది దాని యొక్క ఎక్స్పెన్సెస్ తగ్గించాలని, సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ రక్షించాలని ఉన్నాయి కదా. దాంతో పాటుగా వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే స్వరాజ్యము, మా యొక్క ఇండిపెండెన్స్ మాకు ఇచ్చేయండి. ఇవన్నీ సెకండరీ. మిగతా డిమాండ్స్ కూడా మాకు డిమాండ్సే, బట్ సెకండరీ. ప్రైమరీ డిమాండ్ ఈజ్ ఇండిపెండెన్స్ మాకు ఇవ్వండి. ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాకు అనేది వాళ్ళకి మొదటి డిమాండ్. సో దానికోసం వీళ్ళ పద్ధతులు అండి. వీళ్ళు కూడా పత్రికలు ప్రచురించేవారు, సమావేశాలు చేసేవారు, సంఘాలు పెట్టుకునేవారు. కానీ మితవాదుల యొక్క సమావేశాలు, సంఘాలకి ప్రజాదరణ చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళ యొక్క డిమాండ్లోనే వాళ్ళకి ప్రజలకు అర్థం లేని రహితంగా వాళ్ళ యొక్క డిమాండ్ ఉండేది. కానీ అతివాదుల యొక్క డిమాండ్ ప్రజలకు అర్థవంతమైన డిమాండ్ ఉండేది. ఒకటి ఏంటంటే వాళ్ళకి స్వతంత్రం కావాలి, మేము స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తాం. దానికోసం సంఘాలు ఏర్పాటు చేసేవారు, పత్రికలు రాసేవారు, సమావేశాలు ఎలా ఏర్పాటు చేసేవారంటే, కొత్తగా అప్పుడే భారతదేశంలో కొన్ని పండుగలు, ఫెస్టివల్స్ తీసుకొచ్చారు. కొన్ని ఫెస్టివల్స్ భారతదేశంలో తీసుకొచ్చారు. ఆ ఫెస్టివల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ శివాజీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు, దుర్గా ఉత్సవాలు. ఈ ఉత్సవాలు జరిపినప్పుడు ఏదైనా భారతదేశంలో ఏదైనా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏదైనా ఉత్సవాలు జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా ఏంటంటారు, జనాలందరూ గుమ్ముగూడుతారు. ఉత్సవాలు, జాతరలు అంటే మనకి భారతదేశ ప్రజలకు సాంప్రదాయకంగా చాలా ఇష్టం. దాన్ని వీళ్ళు ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు, జాతరల కోసం ప్రజలు ఎలాగైనా గుమ్ముకూడదు. ఆ టైంలో భారతీయులకు మనం మన యొక్క అతివాదుల యొక్క డిమాండ్స్ చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ప్రజలందరినీ ఒక దగ్గర సంఘటితం చేయడానికి వీళ్ళు ఉపయోగించిన ఒక థియరీ ఏంటంటే దట్ ఈస్ ఫెస్టివల్స్. అందుకే భారతదేశంలో ఇప్పుడు గణేష్ చతుర్థి, గణేష్ ఉత్సవాలు, మహారాష్ట్ర చేసే శివాజీ ఉత్సవాలు, అలాగే భారతదేశంలో దసరా చేస్తాం, దుర్గా ఉత్సవాలు, ఇవన్నీ కూడా ఈ అతివాదులు పెట్టింది. ఈ గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు పెట్టింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్ పెట్టాడమ్మా. దుర్గా ఉత్సవాలు ఎవరు పెట్టారంటే బిపిన్ చంద్రపాల్ పెట్టారు. సో ఈ ఉత్సవాలతో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రజలకు నచ్చజెప్పడం అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సరే, తదుపరి క్లాస్లో లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్,
బిపిన్ చంద్రపాల్ యొక్క వాళ్ళ యొక్క ఈ అతివాది లక్షణాలు ఎలా ఉన్నాయి, ఈ జాతీయోద్యమంలో వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ మూడో వ్యక్తులు ఎవరంటే గాంధేయవాదులు, వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాము. కానీ మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు మొత్తం జాతీయోద్యమాన్ని కవర్ చేసినంత డేటా మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు మితవాదులు, అతివాదుల తర్వాత గాంధేయవాదులకు వచ్చేసి జాతీయోద్యమంలో కూడా మనం ప్రవేశిస్తాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాల్ బాల్ పాల్, దీస్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు. వీళ్ళకి టైం పీరియడ్ 1905 నుంచి 1920. ఓకేనా, మితవాదుల నుంచి విడిపోయిన వాళ్ళు అతివాదులు. ఓకేనా, సరే. అయితే అరవిందో ఘోష్ కూడా వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో నేను ఏం చేస్తానంటే మితవాదులు తర్వాత టాపిక్ ని, అతివాదులు టాపిక్ ని నేను లాలా లజపత్ రాయ్ యొక్క ఇంపార్టెన్స్ పాత్ర, బాల గంగాధర తిలక్ యొక్క పాత్ర, బిపిన్ చంద్రపాల్ యొక్క పాత్ర కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఏమైనా నా డౌట్స్ ఏమైనా కింద కామెంట్స్ లో పెట్టండి. దానివల్ల మీకు ఏంటంటే నేను మళ్ళీ మీకు ఆన్సర్ చేయగలుగుతాను. సో నెక్స్ట్ టాపిక్ లో మీకు అతివాదులు యొక్క పాత్ర మరియు గాంధేయవాదులు కూడా వెళ్తాను. గాంధేయవాదులతో వెళ్తూ జాతీయోద్యమంలోకి ఎంటర్ అవుతాను. సో దాని ముందు గవర్నర్ జనరల్స్ అని ఉంటుంది, కొన్ని ఉద్యమాలు ఉన్నాయి, బెంగాల్ విభజన ఉంది. ఇవన్నీ కూడా జాతీయోద్యమంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా. దానివల్ల అలాగా మీకు ఏంటంటే మంచి ఇంట్రెస్టింగ్ గా టాపిక్ ని ఒక స్టోరీ వైజ్ నేరేట్ చేస్తూ మీకు ఇంట్రెస్టింగ్ గా నేను చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.